హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. నేను మీ రజిత. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడా రంగాలకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సో, అలాంటి క్రీడల్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా? మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారా? అసలు ఏ క్రీడ అయితే బావుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే నేను ఇప్పుడు చూపించబోయేవంటి ఈ క్రీడ. సో, ఈ క్రీడ వచ్చేసి స్వదేశీ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ. ఇది ఎక్కడ ఉందంటే మన కరీంనగర్లో. ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మన కరీంనగర్లోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో, రైఫిల్ ఈ రైఫిల్ షూటింగ్ ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, రైఫిల్ షూటింగ్ అసలు దీనికి సంబంధించింది అంటే ఎలా నేర్చుకోవాలనేది ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. లోపలికెళ్ళి మీకు మరిన్ని విషయాలను తెలియజేస్తాను. అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, దీనికి మొదటిసారిగా ఏమేమి చేయాలనేది మిగతా విషయాలన్నీ మనం లోపలికెళ్ళి చూద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో, ఇప్పుడైతే పిల్లలు రైఫిల్ షూట్ గన్‌కి వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో, రెడీగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి గన్స్‌తో రెడీగా లోపలికొచ్చేస్తున్నారు. ఈ క్రీడ అనేది శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుతుందనమాట. సో, ఈ క్రీడ చూడడానికి ఈజీగా అనిపించినా కూడా చాలా కష్టతరమైనదండి. వీళ్ళు ముందుగా రాగానే వాళ్ళు తెచ్చుకున్నటువంటి గన్స్‌ని అక్కడ పెట్టేసి, తర్వాత వార్మప్ చేసిన తర్వాత వీళ్ళు లోపలికెళ్ళి వాళ్ళ పొజిషన్‌లో నిల్చొని ఆ రైఫిల్ షూట్ గన్ అనేది చూస్తున్నారు కదండీ! ఈ పిల్లలు ఎంత క్రమశిక్షణలో నిల్చొని కరెక్ట్‌గా ప్రాపర్ లైన్‌లో నిల్చొని వాళ్ళైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. రైఫిల్ షూట్ గేమ్ ఆడడానికి మొత్తం కంట్రోల్ బాడీనంతా మనం కంట్రోల్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే అంత కష్టతరమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రైఫిల్ షూట్ గన్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. సో, వాళ్ళ వెయిట్ చేయడానికి వీళ్ళు అంటే మోయడానికి వాళ్ళకి కాస్త శారీరక దృఢత్వం కావాలి కాబట్టి వీళ్ళు ముందుగా వచ్చిన తర్వాత ఈ విధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉంటారు. చూడండి, అదే ఇవి విజువల్స్. వార్మప్ అయిపోయిన తర్వాత, ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ గన్స్‌తో వచ్చి వారి పొజిషన్స్‌లోకైతే రావడం జరుగుతుంది. చూడండి ఎంత క్రమశిక్షణలో వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఎంత ధ్యానంగా ఉన్నారు, ఎంత ఇంట్రెస్ట్‌గా ఉన్నారో మనకైతే ఇక్కడ క్లియర్ కట్‌గా కనపడుతుంది. సో, ఇప్పుడైతే పిల్లలందరూ వాళ్ళ పొజిషన్స్ తీసుకుంటున్నారు. ఈ గేమ్ ఆడడానికి శారీరక దృఢత్వము, అలాగే మన మనసు కంట్రోల్ కూడా చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇక్కడ పిల్లలు వాళ్ళైతే వాళ్ళ గన్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ పొజిషన్‌లో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మనస్సుని, వాళ్ళ ధ్యానాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళైతే మెడిటేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గేమ్ కంప్లీట్‌గా ధ్యానంతో, ఏకాగ్రతతో చాలా కాన్సంట్రేషన్‌గా చేయవలసినటువంటి గేమ్ కాబట్టి ఇవన్నీ ముందుగా వీళ్ళన్నీ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి వాళ్ళ గన్స్ తీసుకొని ఏదైతే వాళ్ళు షూట్ చేయాలనుకుంటున్నారో చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకున్నటువంటి ఈ అబ్బాయి షూటింగ్ చేయడానికైతే రెడీ అవుతున్నాడు. సో, ఈ డ్రెస్ అంటే ఇదైతే తను వేసుకుంటున్నాడో ఇది కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకనంటే తను అక్కడికెళ్ళిన తర్వాత తను స్ట్రాంగ్‌గా ఉండడానికి షూట్ చేయడానికి ఇది వేసుకోవాలి. దీని పేరు వచ్చేసి కేపాపి అనమాట. సో, ఇది ఉంటే తను స్టాండర్డ్‌గా నిల్చొని షూటింగ్ అయితే చేయడం జరుగుతుంది. చిన్న అసలు నీ పేరు చెప్పు ముందు. ఆదిష్. ఆదిష్, ఇప్పుడు ఇది వేసుకున్నావు కదా! ఇది ఎంత వెయిట్ ఉంటుంది? నియర్లీ 1-2 కేజీస్ ఉంటుంది. అసలు ఎందుకు వేసుకుంటున్నావు నాన్న ఇది? గన్ సపోర్ట్ ఉండడానికి, ఎక్కువ షేక్ కాకుండా ఉండడానికి. అంటే కంఫర్ట్‌గా ఉంటుందా? కంఫర్ట్‌గా ఉండదు. మరి మీరు ఎట్లా ట్రైన్ అప్ అవుతున్నారు? ఎట్లా భరిస్తున్నావు దీన్ని? ఎక్కువ చెమటలు వస్తున్నాయి కానీ భరిస్తా. నీకు ఇష్టం కాబట్టి దీన్ని భరించి నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావు అది అవుతున్నావు. ఓకే. చూస్తున్నారు కదా, పిల్లలైతే రెడీ అయిపోయారు, పొజిషన్‌లో నిల్చున్నారు. సో, ఇది వచ్చేసి ఓపెన్ సైడ్ కార్డ్ అనమాట. ఈ ఓపెన్ సైడ్ కార్డ్ అనేది ఈ మిషన్‌లో అంటే ఇక్కడ వీళ్ళు పెడతారు. వీళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు పొజిషన్స్ తీసుకొని ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది. సో, గ్రీన్ బటన్ ఆన్ చేస్తే ఈ కార్డ్ అనేది అక్కడికి వెళ్తుంది. అవి కూడా మీకు విజువల్స్‌లో చూసుకుంటారు. సో, ఇది వాళ్ళు షూట్ చేసేటువంటి గన్ను. రెడీ అవుతున్నారు, చూడండి.
సో ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా, అందరూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ రెడీ అయిపోయారు. వాళ్ళు గన్స్ తీసుకుంటున్నారు. సో ఈ గన్స్తో ఇప్పుడు వాళ్ళు కొట్టాల్సినటువంటి గోల్ అక్కడ ఆల్రెడీ అక్కడ కార్డు ఉండింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత ఏకాగ్రతతో వాళ్ళు షూట్ చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ అంటే దీని గురించి మీకు నేను తర్వాత మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన కోచ్. మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను అసలు ఏంటి ఏం కథ ఎన్ని రౌండ్స్ ఉంటాయని అనేది. సో ఇలా పొజిషన్ తీసుకోవడానికే వీళ్ళు ముందుగానే అంటే వార్మప్ చేసి ధ్యానం చేసిన తర్వాతనే ఇక్కడికి వస్తారు. మీరు ఇందాక ఒక అబ్బాయిని చూపించినట్టుగా అట్లాంటి ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. అంతేకాదు ఇది కొంచెం ఏమంటే ప్రాణాపాయం కూడా ఉంటుంది ఈ గేమ్లో. ఆడే ముందు ఇవన్నీ ప్రికాషన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకున్నాక తర్వాతనే వీళ్ళు ఈ పొజిషన్లోకి వచ్చి ఏదైతే వాళ్ళు షూట్ చేయాలనుకుంటారో అది షూట్ చేసుకోవచ్చు. చూడండి పిల్లలు వాళ్ళు పెట్టినటువంటి కార్డుని టార్గెట్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు, కొడుతున్నారు కూడా. చూడండి ఈ పాప అయితే ఇక్కడ ఈ గన్నుని బెండ్ చేస్తుంది, అందులో బుల్లెట్స్ అయితే పెడుతుంది. చూడండి ఆ బుల్లెట్స్ని. సో ఆల్రెడీ ఇక్కడ పాప పొజిషన్ తీసుకుంది. ఇది ఒక టైపు గన్ అన్నమాట. ఇది కూడా మీకు చెప్తాను దాన్ని ఏమంటారు ఏంటి ఏం కథ అనేది. ఇక్కడైతే మరో చిన్న బాబు చాలా స్ట్రాంగ్గా చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు చూడండి. ఆల్రెడీ ఇక్కడ ఈ బాబుది అయిపోయింది, ఒకటి రౌండ్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ తీసుకొని ఈ కార్డు తను చేసినటువంటి షూటింగ్ కార్డ్ అయితే అక్కడికి వస్తుంది. చూసారు కదా ఎంత కాన్సన్ట్రేషన్ అంటే మన బాడీలో కాలు వేలు మొదలుకొని మనం తల మైండ్ వరకు మొత్తం మన ఆధీనంలోనే మన కంట్రోల్లోనే ఉంటేనే ఈ గేమ్ మనం పర్ఫెక్ట్గా ఆడుతాము. సో చూడండి ఎంత ఏకాగ్రతతో చాలా గురి పెట్టాల్సిన గురి అక్కడికి వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టి గురి పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు చూస్తుంటే నిజంగానే ఏమంటారు పోలీసు శాఖలో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే వాళ్ళు గన్స్ షూట్ చేస్తున్నారో ఆ టైప్లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు స్టేట్ నేషనల్ గేమ్స్ కూడా ఆడారు, చాలా విజయాలు సాధించారు. సో చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ఆడుతున్నారో వీళ్ళంతా. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, మీరు ఇక్కడ కింద చూసుకోండి. సో ఇది మెజర్మెంట్ అనమాట. అంటే షూటర్ ఎవరైతే ఉన్నారో ఆ షూటర్ కంపల్సరీగా లిమిట్ ప్లేస్లోనే నిల్చోవడానికి ట్రై చేయాలి. ఎందుకనంటే దానిని కొంచెం అటు ఇటు జరిగినా కూడా తను షూట్ చేయాల్సిన గోల్ షూట్ చేయలేకపోతాడు. సో ఇలాంటి పొజిషన్ తీసుకోవడానికి వీళ్ళైతే మెజర్మెంట్ యూజ్ చేసుకుంటారు. అలాగే ఇది ఈ గన్నుని వెయిట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్టాండ్. అంతేకాదు ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అనమాట. సో దీని 2 లక్షల పైనే ఉంటుంది ఈ గన్ను. సో ఈ గన్ను కూడా చాలా వెయిట్ ఉంటుంది దీన్ని మోయడానికి కూడా. అందుకని ఇవన్నీ ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకున్న తర్వాతనే వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు షూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి అంత దూరం కొడుతున్నావు కదా, అది చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది. నువ్వు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పాయింట్ మార్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఎలా ఐడెంటిఫై చేస్తున్నావు? ఇందులో నుంచి అంత క్లియర్గా కనిపిస్తుందా? ఓకే. సో అంటే అక్కడ 1 2 3 4 అప్ టు 10 ఉంటుంది, ఖచ్చితంగా కనిపిస్తుందా? అంటే ఆ నెంబర్స్ కనిపించదు, ఇట్లా దానికి సర్కిల్కి ఇట్లా అంటించి పెడితే 10కి తాకుతుంది. ఓకే ఇందులో నుంచి. ఓకే ఇప్పుడు మళ్ళీ కార్డు వెనక్కి తీసుకున్నావు కదా, ఎందుకని? స్కోర్ చెక్ చేసుకోవడానికి. అలా ఎన్ని రౌండ్స్ ఉంటాయి? 5 కొట్టొచ్చు ఒక షీట్లో. సో అంటే 1 by 1 తర్వాత గ్రూపింగ్, దీన్ని గ్రూపింగ్ 1 by 1 అలా ఒకటి కొట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ నీ స్కోర్ చూసుకొని మళ్ళీ. అవునా. ప్రస్తుతం నా పక్కనున్న ఈ అబ్బాయి నేషనల్ గేమ్స్ అయితే ఆడాడు. సో ఈ అబ్బాయి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, అసలు ఎలా ఉంది ఏంటి ఏం కథ అనేది ఈ బాబుని అడిగి తెలుసుకుందాం. నాన్న చెప్పు ఫస్ట్, నీ పేరేంటి? ఎం సాయి హర్షిత్. ఏం చదువుకుంటున్నావు నాన్న? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడేనా? ఇక్కడ తేజస్ కాలేజ్. చెప్పు నాన్న, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఈ అకాడమీలో ట్రైన్ తీసుకుంటున్నావు, అసలు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఈ గేమ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నావు? 6 months నుంచి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఈ గన్ అనేది 6 months వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నా. పిస్టల్ గన్ పట్టుకోవడం నా పిస్టల్.
నాకు షూటింగ్ వేసిన అంటే ఇష్టం, అందుకని షూటింగ్ వీలైద్దామని ఇటు వచ్చేసాం. అంటే ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఫ్యూచర్లో జాబ్కి ఇప్పుడు నేవీ దానికి సర్టిఫికేట్ పనిచేస్తుందని దీనికి వచ్చినాం. ఎవరు చెప్పిండు నాన్న ఇక్కడ ఈ గేమ్ ఉందని నీకు? ఇక అన్వయ్ కోచ్ అంటే కలిసిన మా ఒకసారి వచ్చిర్రు వీళ్ళందరూ మా కాలేజ్కి వచ్చి చెప్పారు, ఇట్లా చెప్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాలి అనగానే ఇక్కడికి వచ్చి చూసి జాయిన్ అయిపోయాను అన్నమాట. సో దీన్ని పిస్టల్ అంటారు కదా, దీన్ని ఎలా యూజ్ చేస్తారు? దీని ఇది పైన కనేసి పిల్లెట్ పెట్టి లోడ్ చేయాలి మనం. లోడ్ చేసి టార్గెట్ షీట్ని ఇందులోకి వెళ్ళి ఇలా చూసి టార్గెట్ షీట్లో 10 అని పాయింట్ ఉంటాయి, 10 కాడ ఇక పెడితే షూట్ చేస్తే 10 అంటుంది అన్నమాట. సో ఎక్కడ ఆడావు నువ్వు ఇప్పుడు నేషనల్ గేమ్? మధ్యప్రదేశ్ భూపాల్ ఎంత వచ్చిందన్న ర్యాంక్? టాప్ 20 ఆల్ ఓవర్ ఇండియా. సో ఎలా అనిపించింది అప్పుడు? బాగా అనిపించింది నాకు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ? నెక్స్ట్ ఇప్పుడు టీఆర్ఏ ఉన్నాను, అది ఇక్కడ అది ఇక్కడ డేట్ సింగ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రస్తుతం నా పక్కన ఉన్నటువంటి ఈ అబ్బాయి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాడు. సో తను ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి కార్డ్ ఏదైతే ఉందో తన రిజల్ట్ అన్నమాట. సో పहले आपका नाम बोलो नाना. मैडम मेरा नाम अजय है। मैं भासर भैंसा के पास उधर से आया, तो मेरा लास्ट ईयर नेशनल चल गया मेरे हाथ में से। मैं बहुत दर्द हुआ, रोया, सब हुआ। आपकी बार नेशनल मारना है मेरे को, वही इसलिए मैं मेरा कोच को मैं बहुत मानता हूँ, मेरा गुरु जैसा मानता हूँ मैं। इसलिए मैं जो भी हूँ जैसा हूँ मैं मेरे कोच के जैसा हूँ। आप ये करें ना, ये पूरा एक बार बताओ. ये मेरा रिजल्ट कैसा था लास्ट ईयर बोले तो मेरा इधर लगता था। आपकी बार मेरा इसमें से बाहर नहीं जाता, 10, 9, 8 इतना वो ये मेरा टारगेट उस इतना ये अभी ऐसा मार। अब आपकी बार मेरे को नेशनल मारना कंपलसरी, मेडल कंपलसरी लाना, ये मेरा आपको थोड़ा తెలుగు आता? थोड़ा आता ज़्यादा जी मैडम। సో నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్నావు? मैडम हम कॉलेज में थे तब 6 मंथ प्रैक्टिस किए, इसलिए यहाँ पर अभी कोच के पास आया तो यहाँ पे प्रैक्टिस चल रहा हमारा अच्छे से। ఈ రైఫిల్ షూట్ అనేది ఒలింపిక్ గేమ్లలో చాలా ప్రియారిటీ ఉంటుందండి. సో దానికోసమే వీళ్ళందరూ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి కసరత్తు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది స్టేట్ నేషనల్ గేమ్స్ అయితే ఆడారు. సో వీళ్ళు కూడా కొంతమంది ఇందులో స్టేట్ లెవెల్లో వెళ్ళారు. సో ఇక్కడ ఈ చిన్నోడైతే చూస్తే చూడండి, ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు. చెప్పు నాన్న నీ పేరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నా పేరు రాకీ. నేను భగత్ నగర్ కరీంనగర్ నుంచి వచ్చాను. సో నువ్వు ఇప్పుడు షూట్ చేసినావు కదా, గన్ను వెయిట్ చాలా ఉంటుంది కదా, నువ్వు ఎట్లా దాన్ని వెయిట్ చేస్తున్నావు, ఎట్లా మోస్తున్నావు? అంటే నేను రోజు మా ఇంట్లో డంబుల్స్ జస్ట్ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తోనే 1 హ్యాండ్తో ఇట్లా లేపుతున్నా, అందుకే వస్తుంది. ఓకే. సో నాన్న నువ్వెన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నావు? నేనే స్టేట్ లెవెల్లో చేస్తున్నాను. స్టేట్ లెవెల్లో ఆడినావు. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎన్ని రోజుల నుంచి ట్రైన్ చేసుకుంటున్నావు? 3 years. 3 years నుంచి. సో ఎన్ని స్టేట్ లెవెల్స్ గేమ్స్ ఆడినావు నువ్వు? సో మెనీ. నో కౌంట్. ఓకే. నువ్వు రోజు ఫుడ్ ఏం తీసుకుంటావు? నేనే రోజు బ్రేక్ఫాస్ట్లో మిల్క్ తీసుకుంటా, లంచ్లో ఎగ్ తీసుకుంటా, డిన్నర్లో చపాతి. నాన్న నీ పేరు చెప్పు. నా పేరు విన్మయ్. నువ్వే ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ? 1.5 years నుంచి. 1.5 year. నీకే ఇంట్రెస్టా లేదంటే మీ పేరెంట్స్ ఇంట్రెస్టా? నాకు ఇంట్రెస్ట్ ఉంది, మా పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ రైఫిల్ షూట్ నేర్చుకుని అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు ఫ్యూచర్లో? లైక్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అట్లా తెచ్చుకోవాలని నా డ్రీమ్. ఓకే. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు నాన్న? లైక్ ఇప్పుడు నేను టీవీలో చూసి ఇట్లా నాకు కూడా వెళ్ళాలని ఉంది. ఇప్పుడు ఒలింపిక్లో నువ్వు గోల్డ్ మెడల్ సాధించాలని అనుకుంటున్నావు కదా, దానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మనుబాకర్. ఓకే. చూస్తుంటావు మరి అయినవన్నీ? చూస్తాను. సో నువ్వు ఎన్ని రోజులు, అంటే రోజుకి ఎన్ని గంటలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తావు? 1 to 2 hours. ఓకే. ఆల్ ద బెస్ట్ నాన్న నీకు కూడా. నాన్న నువ్వు పేరు చెప్పు. నా పేరు సుహాక్షి. నీకేముంది అంబిషన్? అంటే లైక్ IAS పోలీస్కి బాగా పనికొస్తాయని ఇక్కడ మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నువ్వు ఇక్కడ ఇది నేర్చుకుంటున్నావు. ఓకే.
అంటే ఈ క్రీడని ఎందుకు అంటే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనంటే రైఫిల్ షూట్ ఒకటే కాదు, ఇంకా మిగతా స్పోర్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇదే ఎందుకు ఎంచుకున్నావు? అంటే ఈ సర్టిఫికేట్ చాలా పనికొస్తది. ఇంకా వేరే స్పోర్ట్స్ కూడా నేర్చుకుంటా అట్లా నేమ్లో. ఓకే, నీ అంబిషన్ ఈజ్ పోలీస్ ఆఫీసర్. ఆల్ ద బెస్ట్. మన స్వదేశీ షూటింగ్ అకాడమీ కోచ్ ఈయన అనమాట. సో ఈయన పేరు ఏంటి, ఈయన ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అసలు ఏంటి, ఈయన కూడా కొన్ని ఈ సార్ అడిగి కొన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు అన్వేక్ మేడం. అన్వేక్. అన్వేక్ గారు, ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకి మీరు ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు? పిల్లలకు వచ్చేసి 1 వీక్కి షెడ్యూల్ ఉంటుంది మేడం. దీంట్లో డే 1 వచ్చేసి ఏంటంటే వాళ్ళకి మెడిటేషన్ క్లాసెస్, తర్వాత హోల్డింగ్ క్లాసెస్, డే బై డే ఇలా ఉంటాయి అన్నమాట. పిల్లలు ఫస్ట్ ఇక్కడికి రాగానే పిల్లలకి మనకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి మెడిటేషన్ ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది అన్నమాట. అలా డే బై డే పిల్లలకి ఈవెంట్ కండక్ట్ చేస్తాం. 1 వీక్ వచ్చేసి తర్వాత కాంపిటీషన్ పెడతాం పిల్లలకి, వాళ్ళలో స్కోర్ ఇంక్రీజ్ అవుతుందా కావట్లేదా మనం ప్రాక్టీస్ చేసిన దానికి అలా టీచ్ చేస్తాం అన్నమాట మేడం. సో ఇక్కడ వచ్చేటటువంటి పిల్లలకి మీరైతే ముందుగానే అన్ని వార్మప్ చేపించి అన్ని చేపిస్తుంటారు. సో ఎన్ని గంటలు ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు? మార్నింగ్ వచ్చేసి మనకి 2 అవర్స్ ఉంటుంది, ఈవినింగ్ 2 అవర్స్ ఉంటుంది మేడం. పిల్లలు వాళ్ళ షెడ్యూల్ని అంటే వాళ్ళ పేరెంట్స్ ఫ్రీగా ఉన్నారా లేదా చెక్ చేసుకొని వాళ్ళకి వీలుని చూసుకొని ఇక్కడికి వచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్ళిపోతారు అన్నమాట పిల్లలు. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఉంటుంది మన ట్రైనింగ్. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయినటువంటి పిల్లలు వీళ్ళు సూటేబులా కాదా అంటే అట్లా ఏమైనా చెక్ చేస్తారా ముందే? అదే మేడం, ఫస్ట్ పిల్లల్ని బేసిక్గా ఒక 1 మంత్ చూసినాక ఆ పిల్లల్ని ట్రైన్ చేసినాక మనకు పర్ఫెక్ట్గా ఉన్నాడా లేడా ఈ పర్సన్ అని చెక్ చేసి అప్పుడు ట్రైనింగ్ కంటిన్యూగా ఉండాలా లేకపోతే మధ్యలో ఆ పిల్లోడు వెళ్ళిపోతాడా అని దాన్ని చూసి 1 మంత్ ఫిల్టర్ చేసిన తర్వాత చెప్తాం మేడం పిల్లలు. బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది మేడం. బేసిక్ ట్రైనింగ్ నుంచి అడ్వాన్స్లోకి తీసుకెళ్తాం అనమాట పిల్లలు. బేసిక్ తర్వాత మీడియం ట్రైనింగ్ తర్వాత అడ్వాన్స్కి తీసుకెళ్తాం. అలా డే బై డే పిల్లోడు మనకు వస్తున్న కొద్ది ఏంటంటే ట్రైనింగ్ ప్రాపర్ పొజిషన్ చూసుకొని ఆ పిల్లోడు బట్ ఏంటంటే పిల్లోడు డిసిప్లిన్గా ఉండాలి, మనం కోచ్గా మనం చెప్పాలి మేడం. పిల్లోడు డిసిప్లిన్గా ఉంటే మనం కోచ్గా మనం చెప్తాం, దాన్ని బట్టి ఆ రిజల్ట్ అనేది వస్తుంది. 1 మంత్ తర్వాత పిల్లోని ఫిల్టర్ చేస్తాం మేడం మనం. సో ఇప్పుడు ఇదైతే కొంచెం 10 మీటర్స్ అట్లా డిస్టెన్స్ మెయింటైన్తో మనం షూట్ అయితే చేస్తాం కదా. సో కొంతమందికి సైట్ ఉండే ప్రాబ్లం ఉంటాయి. సో వాళ్ళకి ఎలా చెప్తారు, చూపిస్తారు మీరు? వాళ్ళకి ఐబ్రెండ్ రన్ యూజ్ చేస్తాం మేడం. మనకి సైట్ ఉన్న వాళ్ళకి ఐబ్రెండ్ రన్ ఒకటి యూజ్ చేస్తాం. దాని ద్వారా ఇలా క్లోజ్ అవుతుంది అనమాట. దాంతో షూట్ చేస్తారు ఆ పిల్లలు. ఎగ్జాంపుల్గా మీకు చిన్నది ఇక్కడ ఉంటుంది అన్నమాట, అది ఐబ్రెండ్ ఉంటుంది, అలా షూట్ చేస్తారు మేడం ఆ పిల్లలు. వాళ్ళకి ఏంటంటే మేడం ఈ ఐబ్రెండ్ అనేది ఇలా ఉంటుంది మేడం, ఇలా ఐకి ఇలా క్లోజ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది మేడం. ఇలా క్లోజ్ చేసుకుంటారు, వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది, ఇది యూజ్ చేస్తాం అనమాట ఐ సైట్ ఉన్న వాళ్ళకి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే ఇప్పుడిప్పుడే మన కరీంనగర్లో డెవలప్ అవుతున్న క్రీడ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం? అంటే తెలంగాణలో మొట్టమొదటిసారి వచ్చేసి ఏంటంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టడం ఫస్ట్ టైం అనమాట. మనకు వచ్చేసి హైదరాబాద్లో స్టాట్స్లో గచ్చిబౌలి ఉంది, తర్వాత వచ్చేసి ఓవరాల్ తెలంగాణలో ఈ కరీంనగర్ డిస్టిక్లో స్వదేశీ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలో ఉన్నది. ఇది పెట్టడం ఏంటంటే మేడం ప్రతి ఒక్క పేద విద్యార్థికి యూజ్ అయ్యింది. ఎందుకంటే ఇన్ కేసు ఏంటంటే అంత డబ్బున్న వాళ్ళు అంతా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతారు. స్పోర్ట్స్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ స్పోర్ట్స్ కోర్ట్ నిలబడి మన అకాడమీ డైరెక్టర్ వాళ్ళు ఇది మంచి ప్లాన్ చేశారు. ఇక్కడ వర్క్ చేసినందుకు నాకు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. దీని ద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, బట్ ఇక్కడ మంచిగా నేర్చుకొని ప్రాపర్గా పిల్లలు ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. చిన్న అమౌంట్, ఈ చిన్న దాంట్లోనే యాక్చువల్గా ఇక్కడ 10 ఉంటుంది. ఎవరైతే సెంటర్లో దీన్ని బుల్ అంటారండి, యాక్చువల్గా పోలీసు వేషం బుల్ అంటారు. ఎవరైతే సెంటర్ కొడితే 10, ఇంకా కిందికి వస్తే 9. సో సరౌండింగ్స్ అన్నీ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. మనకు 40 షాట్స్ ఉంటాయి. ఇట్లా 40 షాట్స్లో యాక్చువల్గా 40లో 10/10 కొడితే 400 స్కోర్ వస్తుంది. సో దాన్ని ఏదేంటంటే ఎప్పుడైతే మనకు 8, 9 డిగ్రీస్ అయితే ఉంటుందో మనకు స్కోర్ డిగ్రీస్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక పార్టిసిపేట్ చేసిన ఆ వ్యక్తి ఎన్ని రౌండ్స్ వరకు చేయొచ్చు ఇక్కడ? జనరల్గా ఏంటంటే మనకు మ్యాచ్ ఆడేటప్పుడు ఎప్పటికైనా 40 షాట్స్ ప్లస్ 5 ఎక్స్ట్రా ఉంటుంది. 5 అంటే జస్ట్ ప్రాక్టీస్ ఫర్ రిమైనింగ్ 40 షాట్స్. వీ హ్యావ్ టైం 40 minutes ఆర్ 50 minutes ఇస్తాం. ఆ 1 hour టైంలో కంప్లీట్ ఫోకస్ ఆన్ ఎక్కువ. అంటే ఒక కార్డ్ 9 పడింది అనుకోండి, ఒక కార్డ్ 2 పడింది అనుకోండి, మెంటల్ డిస్టర్బ్ కావద్దు. సో ఫోకస్ ఆన్ వాట్ జరిగిందంటే పాత కార్డ్ ఏదైతే జరిగిందో దాన్ని పట్టించుకోకుండా వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫర్దర్ నెక్స్ట్ కార్డ్కి వెళ్ళాలి. అది టార్గెట్. యాక్చువల్ 40 షాట్స్ ఉంటాయి. స్కోర్ ఫర్ 400 షాట్స్. చెప్పండి రమేష్ గారు, మన స్వదేశీ అకాడమీ కాకుండా ఇంకా మిగతా అంటే బయట వాళ్ళకి కూడా మీరు నేర్పిస్తున్నారా ఇక్కడ? అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్కి కానీ అంటే లైక్ మన కరీంనగర్లో కొన్ని తేజస్ అకాడమీ లైక్ అట్లా అంటే డిఫెన్స్ అకాడమీలు అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఇక్కడ తేజస్ డిఫెన్స్ అకాడమీ ఇంకా శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
మేము కూడా అక్కడికి పోయి ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు. ఉమ్. ఎలా అనిపిస్తుంది సార్? అంటే చాలా తక్కువ అన్నమాట. ఎక్కడ చూసినా అందరూ క్రికెట్ లేదంటే చెస్ లేకపోతే వాలీబాల్, హ్యాండ్‌బాల్ సో అట్లాంటి గేమ్స్‌లోనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ మన గేమ్ చాలా తక్కువ. సో మీరందరికీ తెలియాలని ఇక్కడైతే మంచి ఇన్‌స్టిట్యూట్‌ని ఏర్పాటు చేశారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? అదే చెప్పన్నా. లైక్ ఏంది అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఇది వెరీ రికగ్నైజ్డ్ స్పోర్ట్ అంటే వెరీ లిమిట్ గేమ్ ఇది. యాక్చువల్లీ ఏంటంటే బాస్కెట్‌బాల్ గానీ, వాలీబాల్ గానీ, చెస్ గానీ ఏదైనా గానీ ఆల్రెడీ పబ్లిక్‌లో వెళ్ళిపోయిన గేమ్స్ అవి. జనరల్‌గా ఈ ఎయిర్ గన్స్, ఎయిర్ స్పోర్ట్ అనేది స్టిల్ ఇంకా చాలా మందికి తెలవాలి. మేము ఎన్ని విధాల ప్రయత్నం చేసినాం. లాస్ట్ టైం కూడా మేము ఫేవరల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసాం. ఉమ్మడి కరీంనగర్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసినాం. సో అయినా కానీ లైక్ ఎన్సీసీ వాళ్ళకు దే నో దట్ ఇక్కడ ఒక క్యాంప్ ఉంది, ఇక్కడ ఒక అకాడమీ ఉంది అని వాళ్ళకి తెలుసు. లైక్ కొన్ని స్కూల్స్ కూడా మేము వెళ్ళి అప్రోచ్ అయినాం. లైక్ ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ అని బిర్లా స్కూల్ కూడా మేము యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాం. షార్ట్లీ ఓపెనింగ్ అది వీఆర్ అండ్ చర్చలు నడుస్తూ ఉండేది. లాస్ట్ టైం శ్రీ చైతన్య డిఫెన్స్ కాలేజ్ అమ్మాయిలు మన దాంట్లో 35 మెంబర్స్ మన దగ్గర ప్రాక్టీస్ చేశారు. లైక్ బాయ్స్ కూడా ఒక 25 మెంబర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మనం చాలామంది తేజస్ డిఫెన్స్ అకాడమీ కూడా లాస్ట్ టైం పోయి కోచింగ్ ఇచ్చాం. దాంట్లోకి వెళ్ళి కూడా 2 నేషనల్స్ ఆడారు. అరౌండ్ కంప్లీట్లీ కరీంనగర్ అయితే మన దాంట్లోకి వెళ్ళి అయితే హైదరాబాద్కి మనం ధీటుగా ఈ నేషనల్ సంబంధించిన కానీ ఖేలో ఇండియా సంబంధించిన కానీ వాళ్ళకి మనం పోటీ చేస్తాం. విఖ్యాత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డి. సో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. ఓ వెరీ గుడ్. చాలా పెద్ద గోల్. సో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే నువ్వు ఇది నేర్చుకుంటా అని అనుకుంటున్నావు. సో ఇంకా ఏమేమి చేయాలి దీంతో నేర్చుకునే పాటు? చదువులో టాప్ ఉండాలి, ఇంకా స్పోర్ట్స్లో కూడా సర్టిఫికేట్ ఉంటే ఇంక సక్సెస్. ఓన్లీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే సక్సెసా? ఇంకా చదువులో కూడా టాప్. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th అయిపోయింది. ఏ స్కూల్ నాన్న? బిలో పేమెంట్స్. బిర్లా అవుతుంది. నువ్వు నాన్న? My name is Sahan Netra. I am from Shivanagar. ఓకే. My school is the Laurel High School. I am studying in 5th class. ఓకే. నువ్వెక్కడ చూసావు మరి స్వదేశీ షూటింగ్ అకాడమీ గురించి? షూటింగ్ అనేది నా ప్యాషన్, నా గోల్, నా అంబిషన్ అనేది పోలీస్ ఐపీఎస్. పోలీస్ ఐపీఎస్. అందుకే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ సార్ మీ కోచా? Sir. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని పిస్టల్ అంటారు. అంటే దీంట్లో ఇది ఏంటి స్పెషాలిటీ అంటే ఇది యాక్చువల్గా 2 హ్యాండ్స్తో ప్లే చేస్తాం. ఇది ఓన్లీ సింగిల్ హ్యాండ్తో ప్లే చేయాలి. లైక్ ఎట్లా అంటే ఇది ఉంది కదా రైట్, ఈ హ్యాండ్ స్పెషాలిటీ అది. అంటే ఇది యాక్చువల్గా దీని స్పోర్ట్స్ వాల్యూ ఏంటంటే దీనికి ఒక కాన్సన్ట్రేషన్. ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు కూడా వస్తే మ్యాక్సిమం షుగర్ తగ్గుతుంది. అంటే బీపీ ఉన్న వాళ్ళు కూడా బీపీ లెవెల్ డౌన్ అవుతుంది. ఇది కంప్లీట్లీ కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే లైక్ మేము కూడా వెయిట్స్ చేపిస్తాం. లైక్ మన దగ్గర ముద్గార్ ఉన్నది, వెయిట్స్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్, అప్పర్ బాడీ వార్మప్, లోవర్ బాడీ వార్మప్, బాడీ స్ట్రెయిన్ పడుతుంది. 1 సెషన్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు గన్స్, 1 సెషన్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే షుగర్ బీపీ కంట్రోల్ అవుతుంది అని అన్నారు కదా, అంటే అసలు ఏజ్ నుంచి ఏజ్ వరకు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు? యాక్చువల్లీ 8 years అండ్ ఎబో వాళ్ళు రావాలి. యాక్చువల్లీ 10 yearsకి వెళ్ళి క్వాలిఫైడ్, బట్ 8 years ఎబో తీసుకుంటే వీళ్ళు నేర్చుకొని డిసిప్లిన్గా నేర్చుకొని మన చేతికి వచ్చేసరికి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిస్టల్ పైన అవగాహన వచ్చి నేషనల్స్ ఆడే టైం వచ్చేసి 10 years. కాకపోతే మేము 8 yearsకి వెళ్ళి తీసుకుంటాం. బిలాంగింగ్ అండ్ రిగార్డింగ్ ఫిజిక్ అయినా లేకపోతే మెంటల్గా వాళ్ళు మంచిగా ఉండాలి. సో వాళ్ళ ఏజ్ బట్టి 8 years తీసుకుంటాం. బట్ సమ్మర్లో ఏంటంటే వీ వాంట్ టు టెస్ట్ ఎవ్రీ వన్ అందరికీ తెలవాలి. ఈవెన్ చిన్నపిల్లలకైనా 5 years అయినా 9 years అయినా 7 years అయినా వాళ్ళకి ఇది ఒక స్పోర్ట్స్ అని తెలవడానికి ఈసారి ఏంటంటే జనరల్గా అందరినీ తీసుకోవడం జరుగుతుంది ఈసారి. ఓకే, కమింగ్ టు పిస్టల్ ఏంటంటే యాక్చువల్గా ఇది పెల్లెట్ సేమ్ ఏదైతే యూజ్ చేస్తామో పెల్లెట్. దీంట్లో ఏంటంటే ఇందులో గ్యాస్ ఫిల్ చేసుకుంటాం ఎవ్రీ టైం. ఇందులో గ్యాస్ ఉండాలి. ఇది బేస్డ్ ఆన్ గ్యాస్ ఉంటుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ బ్యారల్ పిస్టన్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇది బేసిక్ అంటే జనరల్ చెప్తాను. బేసిక్ ఇది గ్యాస్. వితౌట్ గ్యాస్ ఈ పిస్టల్ నడవది. దీనికి లైక్ సిలిండర్ ఉంటుంది లేదా పంప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది బేసిక్. ఇది పిస్టల్ వి యూజ్ విత్ 1 hand. దెన్ కమింగ్ నెక్స్ట్ ఫర్ ద పీప్ సైట్ అంటారు. ఈ మూడిట్లలో పోల్చుకుంటే ఇది చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి గన్ అన్నమాట. ఇది కాస్ట్లీ, ఇది పీప్ సెట్ అంటారు. లైక్ ఏంటంటే ఇప్పుడు మన టార్గెట్ 10 అంటే యాక్చువల్లీ ఇది 10.7, 10.6, 10.8 కూడా రీచ్ అవుతుంది దీంతోనే ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ గ్యాస్. దీంట్లో కూడా గ్యాస్ ఉంటుంది. గ్యాస్ ఫిల్అప్ చేయాలి మనం ఎవ్రీ టైం. అంటే ఎన్ని రోజులు వస్తుంది ఒకసారి ఫిల్ చేస్తే?
ఎక్కువసారి ఫిల్ చేస్తే 20 డేస్ వరకు వస్తుంది. డిపెండింగ్ ఆన్ మనం ఎప్పుడు రెగ్యులర్ గేమ్ ఆడుతూ ఉంటే అది 5 డేస్లో అయిపోతుంది. జనరల్ ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ అంటే డైలీ ఒక 20 కానీ ఎట్లా కనబడితే 15 డేస్ 20 డేస్ వస్తుంది. దీని సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం కెపాపీ ఇంతకుముందు చూసినాం, మన ఒక ప్లేయర్ వేసుకున్నాడు ఆదిశ్ రెడ్డి, దానికి ఇది కంపల్సరీ కెపాపీ వేసుకోవాలి. లైక్ ఏంటంటే మన ఐ బ్లైండర్స్ ఇవన్నీ యూజ్ ఉంటాయి. ఈ పీప్ సెట్ అంటే ఏంటంటే దీని లాజిక్గా ఇక్కడ చిన్న ఒక సైడ్ ఉంటుంది పీప్, మనం ఇట్లా హోల్ ఎట్లుంటుందో ఇది, ఈ హోల్ అండ్ అది మ్యాచ్ కావాలి. ట్రయాంగిల్ లాగా ఇది హోల్ సైడ్ అండ్ టార్గెట్ షీట్ మ్యాచ్ కావాలి. దీన్ని పీప్ సెట్ అంటారు. ఇది వెరీ అడ్వాన్స్డ్ కంపేర్ టు దోస్ 2 పిస్టల్స్ అండ్ బ్రేక్ బ్యారల్. ఇది కొంచెం అడ్వాన్స్డ్, అడ్వాన్స్ వెపన్ అండ్ కొంచెం అఫోర్డబుల్, కొంచెం కాస్ట్లీ ఇది వాటికంటే. ఇది రమేష్ గారు చెప్పండి, ఇప్పుడు మనది ఇది ప్రొఫెషనల్గానే కాకుండా అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 1 మంత్ అట్లా 2 మంత్స్ నేర్చుకోవడానికి అట్లా అంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా మన ఇన్స్టిట్యూట్లో? ఇయర్లో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేసినాం మేడం. ఇప్పుడు 1 మంత్కి సమ్మర్ క్యాంప్ ఉంటుంది. దీనికి 300 500 తీసేస్తున్నాం. ఎవరైనా వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు ఈ సమ్మర్ క్యాంపులో. సో చూసారు కదండి, ప్రొఫెషనల్గానే కాకుండా ఇష్టంగా నేర్చుకునే వాళ్ళకి కూడా వీళ్ళు ఇక్కడ సమ్మర్ క్యాంప్ అనేది అరేంజ్ చేస్తున్నారు. సో మీరు క్రీడా రంగంలో చాలా రిజల్ట్స్ అంటే మంచి ప్రియారిటీని సంపాదించుకోవాలనుకుంటే ఇది ది బెస్ట్ అని చెప్పవచ్చును. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ టైంని వేస్ట్ చేసుకోకుండా మన స్వదేశీ షూటింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి మీ కళలను నెరవేర్చుకోండి.